హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెల్త్ టాక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మనకి యాక్టివ్ వర్సెస్ ప్యాసివ్ మ్యూచువల్ ఫండ్ అనేది డిస్కస్ చేద్దాము. అంటే ఏంటి డిఫరెన్స్ ఏంటిది అని చెప్పేసి అని. బిఫోర్ దట్ మన ఛానల్‌కి ఎవరైతే ఫస్ట్ టైమ్ వస్తున్నారో వాళ్ళకి చెప్తున్నానండి. మనకి ఎవ్రీ వీక్ మనకి ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనాలిసిస్ వస్తుంది మన ఛానల్‌లో. ఓకేనా. ఎకనామిక్ టైమ్‌కి సంబంధించిన ఈటీ వెల్త్ మ్యాగజైన్ అనేది వస్తుంది. ఇందులో మీకు మనీ మేనేజ్మెంట్, పర్సనల్ ఫినాన్స్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ ఆర్టికల్‌లో దొరుకుతుంది. ఇది ఎవరికైనా మీరు వెదర్ యూఆర్ స్టూడెంట్, ఎంప్లాయీ, బిజినెస్ మ్యాన్ ఎవరైనా సరే గాని ఇది యూజ్ అవుతుంది. సో దట్ ఇంత మంచి ఆర్టికల్ మనకి ఎవ్రీ వీక్ మనకి అనాలిసిస్ వస్తుంది. ఇంతవరకు మనకి ఇండియాలోనే ఎవరు చేయట్లేదు ఈటీవెల్త్ అనాలిసిస్. సో దట్ తెలుగులో ఫస్ట్ టైమ్ మనం చేస్తున్నాం కాబట్టి మన ఛానల్ మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది. సో, ఛానల్‌ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన తర్వాత మనకి ఈ వీడియో మీకు మిస్ అవ్వచ్చు. సో దట్ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ వీడియో కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా మన వీడియోస్ మనకి యూట్యూబ్ ఇంకా 10 మెంబర్స్‌కి రికమెండ్ చేస్తుంది. సో దట్ మన ఛానల్ కంటెంట్ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా. ఆహ్, ఓకే, మనం కంటెంట్‌లోకెళ్ళిపోదాము. అండ్ యాక్టివ్ వర్సెస్ పాసివ్ మ్యూచువల్ ఫండ్స్. ఓకేనా. బిఫోర్ దట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటో తెలుసుకుందాము. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే మనకి సమ్ ఆఫ్ ఆహ్, సమ్ ఆఫ్ జనరల్‌గా మనం మ్యూచువల్ ఫండ్స్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే ఒక సమ్ ఆఫ్ పీపుల్ అనమాట. కొంతమంది ఒక సమ్ ఆఫ్ పీపుల్ దగ్గర ఒక ఇన్వెస్ట్‌మెంట్ అమౌంట్ కలెక్ట్ చేసి అది ఒక ఫండ్‌లో పెడతారనమాట. ఓకేనా. పూల్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ మనీ అనమాట. ఓకేనా. పూల్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ మనీ దట్ విల్ బి మేనేజ్డ్ బై ఎ ఫండ్ దట్ ఈస్ కాల్డ్ మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్‌కి ఒక మేనేజర్ గూడా ఉంటారు. మ్యూచువల్ ఫండ్ మేనేజర్ కంపల్సరీగా మేనేజర్ అనేది ఈ ఫండ్ అనేది మేనేజ్ చేస్తారనమాట. వీళ్ళంతా సెబీ రెగ్యులేషన్స్ మన ఇండియాలో సెక్యూరిటీ స్టాక్ మార్కెట్ సంబంధించిన రెగ్యులేటర్, మ్యూచువల్ ఫండ్‌కి సంబంధించిన రెగ్యులేటర్ సెబీ ఉంటుంది. సెబీ అంటే సెక్యూరిటీ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇది రెగ్యులేషన్స్ చేస్తారు. రూల్స్ అండ్ ఫాలో స్ట్రిక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తారు. అది మనకి చూసుకోవచ్చు. జనరల్‌గా యాక్టివ్ వర్సెస్ పాసివ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే, మనం ముందుగా పాసివ్ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో చూసుకుందాం. పాసివ్ మ్యూచువల్ ఫండ్ అంటే జనరల్‌గా ఇవి ఇండెక్స్ ఫండ్స్ అన్నమాట. ఓకేనా. ఇండెక్స్ ఫండ్స్ అంటే నిఫ్టీ ఫండ్స్, నిఫ్టీ 50 ఫండ్స్, సెన్సెక్స్ ఫండ్స్, అలాగే మీకు బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఫండ్స్ అవి ఉంటాయి కదా. ఇండెక్స్ లెవెల్‌లో ఫండ్స్. యాక్టివ్ యాక్టివ్ ఫండ్స్ అంటే యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే కేటగరీ వైస్‌లో లార్జ్ క్యాప్ కేటగరీ, మిడ్ క్యాప్ కేటగరీలో, సెక్టార్ వైస్ ఇట్లా కేటగరీస్ ఉంటాయి. కేటగరీ వైస్‌లో మనకి ఉంటుంది. వీళ్ళ మెయిన్ థీమ్ వచ్చేసి యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళది డిఫరెన్స్ చూద్దాము. యాక్టివ్ వాళ్ళది ఎలా ఉంది, పాసివ్ వాళ్ళది ఎలా ఉందని. యాక్టివ్ వాళ్ళ మెయిన్ స్ట్రాటజీ ఏందంటే మార్కెట్‌ని ఔట్ పర్ఫార్మ్ చేస్తే చాలు అంతే. ఎవ్రీ ఇయర్ మార్కెట్‌ని ఔట్ పర్ఫార్మ్ చేస్తే చాలు. వాళ్ళది ఆళ్ళ మెయిన్ స్ట్రాటజీ అది. కానీ పాసివ్ వాళ్ళది ఏందంటే అచీవ్ ద ఇండెక్స్ రిటర్న్స్ అనమాట. ఆల్మోస్ట్ మనకి ఇండెక్స్ ఎంత ఇస్తుందో ఇది కూడా మనకి అంతే ఇస్తుంది. అంటే ఇండెక్స్‌లో పెట్టినట్లే పాసివ్ మ్యూచువల్ ఫండ్ ఇండెక్స్ రిటర్న్స్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్‌లో కాబట్టి ఇండెక్స్‌లో పెట్టినట్టే. అలాగే కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్‌పెన్స్ రేషియో మనకి యాక్టివ్‌లో ఎక్కువుంటుంది. అండ్ పాసివ్‌లో మనకి ఎక్స్‌పెన్స్ రేషియో తక్కువుంటుంది. అండ్ రిస్క్ కూడా డిపెండ్స్. యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌లో మనకి కేటగరీ వైస్‌గా రిస్క్ అనేది మనకి రిస్క్ అపెటైట్ అనేది చేంజ్ అవుతుంది. దాన్ని బట్టి మనకి ఇందులో హై ఉంటుంది యాక్టివ్ మ్యూచువల్ ఫండ్స్‌లో కంపేర్ టు పాసివ్‌లో. ఓకేనా. పాసివ్‌లో లో ఉంటుంది. అలాగే ఫ్లెక్సిబిలిటీ కూడా మనకి యాక్టివ్ ఫండ్స్‌లో ఈజీగా మనకి ఫండ్ మేనేజర్ ఈజీగా ఫ్లెక్సిబుల్‌గా చేంజ్ చేసే స్టాక్స్ ఉంటాయి కదా. ఈజీగా చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటది. అలా మనం పాసివ్‌లో చూసుకుంటే అంత ఫ్లెక్సిబిలిటీ ఉండదు. వాటెవర్ ద ఇండెక్స్‌లో ఏమైతే హోల్డింగ్స్ ఉంటాయో అవే ఉండాలి మాక్సిమం. అండ్ టైప్స్ వచ్చేసి ఇందులో ఏమేం టైప్స్ యాక్టివ్ మ్యూచువల్ ఫండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. డెబ్ట్ ఉంటుంది, హైబ్రిడ్ ఉంటుంది, గోల్డ్ ఫండ్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్తున్నారు యాక్టివ్ మ్యూచువల్ ఫండ్‌లో. పాసివ్ అంటే ఈటీఎఫ్స్ ఉంటాయి. ఈటీఎఫ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయన్నమాట. ఇదన్నమాట చిన్నగా మనకి సింపుల్ యాక్టివ్ వర్సెస్ పాసివ్ మ్యూచువల్ ఫండ్ ఏంటంటే సింపుల్‌గా మనము ఇలా డిస్కస్ చేసుకుందాము. ఇలాంటి కంటెంట్ మనకి ఎవ్రీ వీక్ మన ఛానెల్‌లో వస్తుంది. రోజు కొంచెం కొంచెం ఏదో ఒక పాయింట్ మనకి మన వీడియోలో ఏదో ఒక పాయింట్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది కంపల్సరీగా. సో దట్ మీరు ఛానెల్‌ని కంపల్సరీ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మనకి ఇలాంటి కంటెంట్ ఇంతవరకు రాలేదు కాబట్టి చెప్తున్నాను.
ఆహ్, ఛానెల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ బిఫోర్ దట్ నేనొక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నాను మీకు. మన మన ఛానెల్‌లో లాస్ట్ అప్‌కమింగ్ 2, 3 వీక్స్ నుంచి అంత రెగ్యులర్‌గా రావండి వీడియోస్. ఎందుకంటే నేను కంటెంట్ మీద ఫోకస్ చేస్తున్నాను. మనకి దగ్గర చాలా కంటెంట్ ఉంది. దాన్ని నేను ప్రజెంటేషన్ ఇంకెలా మీకు మంచి ప్రజెంటేషన్‌లో సింప్లిఫైడ్ మేనర్‌లో ఎంత సింపుల్‌గా బ్రేక్ డౌన్ చేసి మీకు చెప్పాలనేది నేను దాన్ని బ్రేక్ డౌన్ చేసి కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నాను. సో, మీకు క్వాలిటీ కంటెంట్ అండ్ సింప్లిఫైడ్ కంటెంటే మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను కంటెంట్ తీసుకొస్తాను. దాని గురించే వర్క్ చేస్తున్నాను. సో, మన ఛానెల్‌లో కొంచెం ఒక 2, 3 వీక్స్ వరకు వీడియోస్ కొంచెం స్లోగా వస్తాయండి. వాటెవర్ ఏం వర్క్స్ ఉన్నా గాని కంపల్సరీ నేను డెడికేటెడ్‌గా మన ఛానెల్‌లో కంపల్సరీ వీడియో వస్తుంది. సో దట్ నేను అంత డెడికేటెడ్‌గా వర్క్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా అంత ఆహ్, ఆహ్, కాన్సంట్రేషన్ అంటే మీరు కూడా అంత అటెన్షన్‌తోనే మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు అని ఆహ్, చే చేసుకుంటే చేసుకోవాలి. అండ్ అదండి మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో మంచి కంటెంట్ వస్తుంది. డోంట్ వరీ మంచి కంటెంట్ అండ్ మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.